ఎంత మగ అహంకారం తెలుగుదేశం జనసేన వాళ్ళకనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు బాలకృష్ణ ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మా ఎమ్మెల్యేగా చేస్తూ ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చారు, ఎన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేశారు, ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు, ఎంతమందికి ఫోన్లో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించారు, ఏం డెవలప్ చేశారు నాకు చెప్పమానండి. నేను చెప్పగలను. యాజ్ ఎమ్మెల్యేగా, అపోజిషన్ ఎమ్మెల్యేగా, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా, మినిస్టర్గా నేను ఏం చేశాను నేను చూపిస్తా. ఈ రోజైనా మీరే సాక్ష్యం. ఎక్కడికి రమ్మంటారో మా కాన్స్టిట్యున్సీకి మీరు రండి, అలాగే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. వాళ్ళు ఏం చేశారు 10 సంవత్సరాల్లో నేను ఏం చేశాను నేను చూపిస్తాను. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు బాలకృష్ణకి అండ్ పవన్ కళ్యాణ్కి. సో వాళ్ళంతా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కదా, మరి సంపాదించేసుకున్నారు, బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా, ఇప్పుడు ఎందుకు షూటింగ్స్ చేస్తున్నారు? మీకు ప్రజలు ఓటేసింది షూటింగ్లు చేసుకోవటానికి. నన్ను అడుగుతున్నారు కదా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను ఉండి జబర్దస్త్ చేస్తే నీకు ఓటేసింది షూటింగ్ చేసుకోవడానికి అన్నారు. నా కుటుంబం అన్నం తినద్దా? నా కుటుంబానికి నేను అన్నం పెట్టుకోవాలి కదా. నా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు నేను తీర్చాలి కదా. నా హస్బెండ్తో పాటు నాకు బాధ్యత ఉంది కదా. కానీ మీరు వెల్ ఎస్టాబ్లిష్డ్ అయ్యి మీరు ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ నాది. రెండోది, మీకెందుకు ఓట్లు వేశారు మిమ్మల్ని షూటింగ్లు చేసుకోవడానికి అని నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను, బాలకృష్ణని అడుగుతున్నాను మీ ద్వారా.